కేసీఆర్ కుటుంబం ఎంత దోపిడీకి పాల్పడుతుందో, ఎంత అవినీతికి పాల్పడుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఆలోచన చేస్తే చూస్తుంటే దుఃఖం వస్తుంది, రగిలిపోతుంది, రక్తం సలసల మరుగుతుంది. అసలు ఎందుకురా దేవుడా ఈ జన్మ, వీడిని దించకపోతే అని అనిపిస్తుంది. మీకు అనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ గులాబీ చీడ, దీన్ని వదిలించకపోతే మనం పుట్టడం ఎందుకు, మనం గిట్టడం ఎందుకు, ఈ బ్రతికెందుకు? దేవుడు ఈ జన్మ ఎందుకు ఇచ్చిండు మనకని నేను అడుగుతున్నా మా మిత్రులను. ఈ జన్మ సార్థకం అయ్యేది ఈ తెలంగాణకు పట్టిన చీడను పీడను వదిలించినప్పుడే అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఈ పోరాటంలో చచ్చి నేల కొరిగిన తప్పు లేదు సోదరులారా. ఎందుకంటే వందలాది మంది త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వాళ్ళ త్యాగాల ముందు మనం ఎంతనే కనీసం ఒక 6 నెలలు సంవత్సరం రోడ్డు మీదకి వచ్చి కొట్లాడలేమా? 18, 20, 25 ఏళ్ళ నూనూగు మీసాల యువకులు మనకు అగ్గిపుల్ల కాడితేనే అమ్మ అంటాము. అలాంటిది పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న యాదయ్య, శ్రీకాంతచారి అమ్మ అని అనలే, జై తెలంగాణ అన్నారు. ఆ పిల్లల చిత్తశుద్ధి త్యాగం ముందు మన కష్టం ఒక లెక్కన ఆలోచన చేయండి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ ఉద్యమం ఇది ఒక విప్లవం, ఈ ఉద్యమం ఒక త్యాగం, ఈ ఉద్యమం ఒక పోరాటం, ఈ ఉద్యమం ఈ మార్పు తెలంగాణ భవిష్యత్తు కోసం పునాదులు పడాలి. ఇక్కడి నుంచి మీరు సైనికులై గ్రామాలకు వెళ్ళండి, గ్రామాలలో ఉద్యమాన్ని నిర్మించండి. ఇది ఒక మహా ఉద్యమం, రాజకీయ ఎన్నికల కురుక్షేత్రం కాదు. ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం. ఈ తెలంగాణ దోపిడీని, ఈ తెలంగాణను దోసుకుంటున్న దొంగలను పొలిమేర్ల వరకు దాటే వరకు కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మిత్రులారా. ఇది ఒక బ్రహ్మ కార్యం. ఈ కార్యంలో తోడుండండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.